హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మోతిచూర్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బజ్జీల పిండి, శనగపిండి తీసుకోవాలి. అందులో వంట సోడా వేసుకొని కొంచెం కొంచెంగా పలచగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ లూజ్గా ఉండాలి. వీడియోలో చూస్తున్నట్టయితే అది ఇలా జారుతూ ఉండాలి పలచగా. చూసారుగా ఎంత పల్చగా ఉండాలో. గట్టిగా ఉంటే అది రాదు. సో పల్చగా ఉంటే ఈజీగా పిండి మోతిచూర్కి చాలా ఈజీగా ఉంటుంది. ఒక ప్యాన్ పక్కన పెట్టుకొని దాంట్లో షుగర్ వేసుకోవాలి. 1 కప్ షుగర్ అండ్ వాటర్ పోసి పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇంకో ప్యాన్ పెట్టుకొని పిండిని చిన్న చిన్న బూందీలాగా చేసుకోవాలి. ఇలా పల్చగా చేసుకుంటే ఈజీగా బూందీలాగా వస్తుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. ఒకటేసారి వేస్తే ఎక్కువ పడుతుంది. సో మెల్లిగా చూస్తున్నారుగా, పర్ఫెక్ట్గా రావాలంటే కొద్ది కొద్దిగా వేసుకోవాలి. చూస్తున్నారుగా, పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో కలర్ వేసుకోవాలి. కలర్ వేసుకొని అందులో ఇలాచి పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని బరుకుగా రావాలి. పౌడర్ లాగా కాకుండా. చూస్తున్నారుగా, ఈ వీడియోలో బరకగా ఉండాలి. ఇప్పుడు ఇది ఆ పాకంలో వేసుకోవాలి. మరిగే పాకంలో అందులో ఇలాచి పొడి వేసుకొని మరిగే పాకంలో అదంతా వేసేసుకోవాలి. మంచిగా కలుపుకొని అది కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆర్పేసుకోవాలి. మొత్తం కలిసేలా కలపాలి. కొద్దిసేపు స్టవ్ మీదనే ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆర్పేసి ఉండలు కట్టుకోవాలి. లడ్డూలు రౌండ్గా వచ్చేలా కట్టుకోవాలి. చల్లార్పక ముందే మనం లడ్డూలు చేసుకోవాలి. చల్లారక లడ్డూలు అంతా సరిగ్గా రావు. సో ఒకటి లడ్డూలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఈ మోతిచూర్ లడ్డు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.